ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. Good to see you. మరి వాక్యంలో వెళ్ళబడక ముందు మనం ఒక ప్రార్థన చేసుకుందాము. చాలా శ్రేష్టమైన మాట ఈరోజు మనము వినబోతున్నాం. అందుకనే ముందు మన హృదయాన్ని మనము సిద్ధపరచుకుందాం. మీరు ఏ ఆలోచనలతో ఈ సంఘానికి వచ్చారో నాకు తెలియదు, కానీ అంతా ఎంటీ చేయండి. మీ పాత్ర అంతటిని ఖాళీ చేసేసి ఈరోజు శ్రేష్టమైన దానితో మీ పాత్రను నింపుకొని ఇక్కడ నుండి మీరు వెళ్ళాలని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే ఈ లోకము మనకి ఇచ్చేదంతా వ్యర్థమే, దేవుడు ఇచ్చేది మాత్రమే శ్రేష్టమైనది. కాబట్టి ఈరోజు శ్రేష్టమైన దానితో మన గిన్నెని మనం నింపుకొని వారమంతా మరి పొంగి పారు పొర్లు విధముగా ఆ గిన్నె నింపబడిలాగా ఆ కృపని మనం పొందుకొని ఇక్కడ నుండి వెళ్ళాలని ఆశిస్తున్నాను. ప్రార్థించుకుందాం. మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్న మా ప్రియ పరలోక తండ్రి, నాయన నీ పాదములకు స్తుతులు స్తోత్రాలు. నాయన ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో నీ బిడ్డలుగా సంఘములో మేము కూడిటకు నీవు ఇచ్చిన ఈ తరుణాన్ని బట్టి, ఈ వేదికని బట్టి నాయన ప్రభువా నీకు వందనములు స్తుతులు స్తోత్రాలు. నాయన బంగారము కన్నా వెండి కన్నా శ్రేష్టమైనది నీ వాక్యము. నాయన ప్రభువా, నీ వాక్యము సజీవమైనది, బలమైనది, రెండంచుల ఖడ్గము కన్నా నాయన తండ్రి వదునైనది. నాయన ప్రభువా, నాయన అలాంటి శ్రేష్టమైన వాక్యము మా హృదయ లోతుల్లో మేము విత్తబడుతుండగా నాయన ప్రభువా, మా హృదయాన్ని మా మనసుల్ని నాయన తండ్రి మీరు పరిశుద్ధపరచండి. మా హృదయంలో ఉన్న ముళ్ళని మీరు తీసివేయండి నాయన ప్రభువా. అందులో నాయన ప్రభువా ఏవైనా విషయములు నిండిపోయిన ఎడల వాటిని తీసివేసి నాయన ప్రభువా నీ జీవము కలిగిన వాక్యము మాత్రమే మా హృదయ పలకల మీద లిఖింపబడేలాగా కృపని ఈ దినం మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. నాయనా, నా ప్రజలు జ్ఞానము లేక నశించిపోతున్నారని నువ్వు మాట్లాడావు నీ ప్రవక్తుడితో నాయన ప్రభువా. అవును నాయన ప్రభువా, నీ జ్ఞానము పొందుకోలేకపోవటము వలనే ఈ రోజు ఈ లోకము మేమందరము ఈ విధంగా నశించిపోతున్నాము నాయన ప్రభువా. దివారాత్రులు వాక్యము ధ్యానించువాడు ధన్యుడు నాయన ప్రభువా. విశ్వాసము దేని వల్ల వచ్చును? వినుట వల్ల వచ్చును. దేవుని వాక్యము వినుట వలనే విశ్వాసము కలుగును నాయన ప్రభువా. అందుకనే మేమందరం మా విశ్వాసములో బలపరచుబడులాగా ఈ రోజు మీ వాక్యము చేత మాతోని మాట్లాడండి నాయన ప్రభువా. నీ వాక్యము మా హృదయ లోతుల్లో నాయన ప్రభువా విత్తబడుటకై కృపని, బలమును, శక్తిని నాయన ప్రభువా అభిషేకమును మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. నాయన తండ్రి, కూడి ఉన్న ప్రతి బిడ్డని పేరు పేరున నీ పాదము చెంత చేరుస్తూ నన్ను నీ పాదముల చెంత చేర్చుకొని నాయన ప్రభువా మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మిక్కిలి వినయముతో నీ కుమారుడైన మా రక్షకుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆదికాండము 22వ అధ్యాయము మనము పోయిన వారము మనము చూసినప్పుడు 21వ అధ్యాయంలో మనం 2 విషయములు గమనించాము. ఏమిటది చెప్పాలి? శారావు హాగారు గురించి మనం అది ఏమి తెలియపరిచింది మనకి? తొందరపాటు పడితే దాని వలన వచ్చే నష్టము ఎంత గొప్పగా ఉంటుందో మనం తెలుసుకున్నాం. అందుకనే ఆత్మీయ నేత్రములతో మనం ఏ విషయమైనా గ్రహించిన ఎడల అది మనకి దీవెనకరంగా ఉంటుంది. మన శారీరక నేత్రముతో మనం ఏది చూచినా కూడా అది చెల్లదు, అదంతా వ్యర్థముగా మిగిలిపోతుంది. మరి 22వ అధ్యాయానికి వచ్చేసరికి ఇక్కడ చాలా ప్రాముఖ్యమైన ఒక విషయం జరుగుతుంది. ఇక్కడ అబ్రహాము జీవితంలో మొట్టమొదటి వచనము చదువుదాం. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించును. చూడండి, దేవుడు టెస్టెడ్ ఏబ్రహాం అని ఇంగ్లీష్ లో ఉంటుంది. ఇక్కడ తెలుగులో ఏమంటున్నాడు? అబ్రహామును దేవుడు పరిశోధించాడు. God tested Abraham. చదవండి. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా, ఆయన చూడండి అబ్రహామా అని పిలవగా అతడు చిత్తము ప్రభువా అనెను. చిత్తము ప్రభువా. ఇక్కడ ఈ ఒక్క వచనం మీద నేను కాసేపు మాట్లాడబోతున్నాను. అబ్రహాము చిత్తము ప్రభువా అనటానికి కారణం ఏమిటి?
మనం ఒక విషయం గమనించాలి. అబ్రహాము దేవుడు స్వరాన్ని విన్నాడు. దేవుడు మాట్లాడినప్పుడు దేవుని స్వరము విని అబ్రహాము స్పందించి ఏమన్నాడు? చిత్తము ప్రభువా. హిబ్రూ భాషలోని హినేని అని ఉంటుంది. హినేని అంటే హియర్ ఐ యామ్. ఇంగ్లీష్ లో ఏముంటుంది? హియర్ ఐ యామ్. హియర్ ఐ యామ్ అంటే వాట్ ఎవర్ యు వాంట్ టు డూ, ఐ యామ్ రెడీ. నీవు నా ద్వారా ఏదైతే ఆశిస్తున్నావో జరగాలని దాని కొరకు నేను సిద్ధముగా ఉన్నాను. నిన్ను ఏమాత్రము నేను ప్రశ్నించాను. వాట్ ఎవర్ యు వాంట్ మీ టు డూ, హియర్ ఐ యామ్. ఈరోజు దేవుడు అదే మాట మనందరితో చెప్తున్నాడు. రాజా అంటున్నాడు, యోసేఫ్ అంటున్నాడు, పద్మాకర్ అంటున్నాడు, లక్ష్మి అంటున్నాడు. ఇలాగ చూసుకొని పోతే అందరి పేరు పెట్టి పిలిచినప్పుడు మనము ఇప్పుడు కాదు ప్రభువా, నాకు చాలా పనులున్నాయి, ఇప్పుడు కాదు ప్రభువా. దేవుడు అంటున్నాడు, ఇప్పుడు కాకపోతే మరి ఎప్పుడు, ఇప్పుడు కాకపోతే మరి ఎప్పుడు. ఈరోజు నీ పరీక్ష దినము, ఇప్పుడు కాకపోతే మరి ఎప్పుడు. ఈ రోజు నీ ఆశీర్వాదపు దినము. అబ్రహాము ఆ రోజు హియర్ ఐ యామ్, ఇదిగో ప్రభువా అని అబ్రహాము చెప్పకపోయి ఉంటే, అబ్రహాము దేవుని స్వరము వినకపోయి ఉంటే అబ్రహాముకి దీవెనలు కలిగి ఉంటాయా? చెప్పండి. ఈరోజు మనము దేవుణ్ణి అనేక సార్లు అడుగుతాము, ఎందుకు నేను దీవించబడలేకపోతున్నాను, ఎందుకు నాకు ఆశీర్వాదములు రావటం లేదు, ఎందుకు నేను సక్సెస్ కాలేకపోతున్నానంటే దేవుడు నిన్ను పిలిచినప్పుడు నువ్వు సిద్ధముగా లేవు కాబట్టి. దేవుడు నిన్ను పరీక్షించడానికి నిన్ను పిలిచాడు, కానీ నువ్వు సిద్ధముగా లేకపోయావు. చూడండి, దేవుడు పరీక్ష ఎప్పుడు పెడతాడో తెలుసంటే ఒక వ్యక్తికి, చెప్పండి. మీకు స్కూల్ కానీ కాలేజ్ కానీ ఓపెనింగ్ టైంలో పరీక్ష పెడతారా, ముగించే టైంలో పరీక్ష పెడతారా? ఎందుకు? బికాస్ దే విల్ గివ్ యూ టైం టు ప్రిపేర్. దేవుడు కూడా అబ్రహాముకి టైం ఇచ్చాడు ప్రిపేర్ కావడానికి, విశ్వాసంలో బలపరచబడటానికి దేవుడు అబ్రహాముకి టైం ఇచ్చాడు. అబ్రహాము సిద్ధపడ్డాడు, ప్రిపేర్ అయిపోయాడు. మనకి ఎంత టైం ఇచ్చినా కూడా మన దౌర్భాగ్యం ఏమిటంటే మనం సిద్ధముగా ఉండటం లేదు దేవుడు పిలిచినప్పుడు. అది అబ్రహాము విశ్వాసానికి మన విశ్వాసానికి తేడా ఇవ్వచ్చు. అబ్రహాము సిద్ధపడ్డాడు ప్రతి పరీక్షని ఎదుర్కోవడానికి. దేవుడు అబ్రహాముని పిలిచాడు, లేచి ఈ ఊరు వదిలి నువ్వు ఎక్కడికో వెళ్ళన్నాడు. ప్రాంతం చెప్పాడు, అబ్రహాంకి చెప్పలేదు. కానీ అబ్రహాం ఏం చేశాడు? అబ్రహాము ఆ నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏమిటో తెలుసా? సిద్ధపాటు. అంటే అబ్రహాముకి దేవుడి గురించి ముందుగానే తెలుసు కాబట్టి, దేవుడు నన్ను ఏ క్షణమైనా పిలుస్తాడు కాబట్టి నేను నన్ను సిద్ధపరచుకోవాలి, నేను రెడీగా ఉండాలి. దేవుడు పిలిచినప్పుడు ఏ కార్యము నాకు అప్పగించినా నేను చేసే పరిస్థితిలో ఉండాలి అనే సిద్ధపాటు అబ్రహాములోని చాలా గొప్పగా మనకు కనిపిస్తుంది. ఈ రోజు క్రైస్తవుల్లో ఏమి లోటు ఉన్నదో తెలుసా? చెప్పండి. సిద్ధపాటు లోటు. అన్నిటికీ సిద్ధపడుతున్నాం, పెళ్లికి, చదువులకి, ఉద్యోగాలకి, విదేశీ ప్రయాణాలకి, ఇల్లులు కొనుక్కోవటానికి, డబ్బు సంపాదించడానికి, అన్నిటికీ సిద్ధపడుతున్నాం. కానీ దేవుని పిలుపు మాత్రం మనం ఏ మాత్రము సిద్ధముగా లేవు. దేవుడు ఒకవేళ నిన్ను పిలిచి నీకు ఏదైనా టాస్క్ ఇస్తే నువ్వు చేసే పరిస్థితిలో ఉన్నావా ఒకసారి నువ్వు గమనించు. నువ్వు ఎప్పుడు సిద్ధంగా ఉంటావు దేవుని పిలుపుకి? దేవుడు నిన్ను ఒకవేళ ఈ రోజు పిలిచి నీవు చేయలేని ఒక గొప్ప టాస్క్ నీకు ఇస్తే నువ్వు సిద్ధంగా ఉన్నావా చేయడానికి? అంత విశ్వాసం నీకున్నదా? హియర్ ఐ యామ్, దేవా, ఐ యామ్ రెడీ, టెల్ మీ వాట్ యు వాంట్ మీ టు డూ. అబ్రహాము కూడా ఎంత గొప్ప విషయము తెలుసా దేవుడు చేసింది. అబ్రహాము కూడా తెలియదు తన కుమారుని అడగబోతున్నాడు. కానీ అబ్రహాము అన్నిటికీ మెంటల్ గా ప్రిపేర్ అయి ఉన్నాడు. నా దేవుడు
నా యొద్ద నుండి ఏది కోరినా కూడా నేను వెనకాడకుండా ఇవ్వటానికి సిద్ధముగా ఉన్నాను. అది సిద్ధపాటుదనం అంటే. ఆర్ యు ప్రిపేర్డ్ లైక్ అబ్రహాం టు సే గాడ్ హియర్ ఐ యామ్? ఇదిగో దేవా, నేను సిద్ధముగా ఉన్నాను, నీవు ఏ ప్రణాళిక జరిగించుకోవాలనుకుంటున్నావో జరిగించుకో, నేను సిద్ధంగా ఉన్నాను. మన మొఖాలు చూసుకోవట్లేదు. హినేహి అన్నాడు, హియర్ ఐ యామ్ అంటే కంప్లీట్ సబ్మిషన్ టు గాడ్ ఇన్ ఫెయిత్. కంప్లీట్ సబ్మిషన్ అన్నాడు. తండ్రి, నీ చిత్తము జరుగును గాక. నువ్వు ఏదైతే నాతో చెప్పబోతున్నావో నేను అడగను, ఇదిగో ఐఎమ్ రెడీ. అది ఎంత భయంకరమైన పరిస్థితి కానివ్వండి, గాఢాంధకారపుల్లో ఒకవేళ నేను సంచరించవలసిన అవసరం ఉన్నా కూడా హియర్ ఐ యామ్. ఒకవేళ నా ప్రాణము పోయే పరిస్థితి ఉన్నా కూడా హియర్ ఐ యామ్. తెలుగులో ఏమన్నాడు చదవండి అది. ఎట్లనగా అబ్రహాం అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అని. చిత్తము ప్రభువా. దేని కొరకు చిత్తము? చెప్పండి. మనం ఇందాక ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగింది. దాని కొరకు మీరు రెడీగా ఉన్నారా? ఎన్ని తలచినా ఏది అడిగినా, తండ్రి నాకు పని లేక నేను ఎన్నో తలుచుకుంటాను నాయన ప్రభువా, కానీ నేను ఆశించేది ఏంటంటే నీ చిత్తము ప్రభువా, నీ చిత్తము జరుగును గాక, నీ చిత్తానుసారంగా నాకు జరుగును గాక అని నువ్వు రెడీగా ఉన్నావా? Ask God, నాయన తండ్రి, it is not my plan, it is not my wish, it is your will be done. Your will be done. ఎప్పుడు మనం అడుగుతాం దేవుడిని ఈ విధముగా? అబ్రహాం లాంటి విశ్వాసమును కలిగి మనం ఎప్పుడు నిలబడతాం దేవుని? దేవా, హియర్ ఐ యామ్. ఇదిగో తండ్రి, నీ ముందు నేను నిలిచి ఉన్నాను నాయన ప్రభువా, నీ చిత్తమంతయు నాలో నెరవేర్చుకోండి ప్రభువా, నీ చిత్తమంతయు నాలో జరిగే వరకు నాయన ప్రభువా నన్ను నిలబెట్టుకోండి నీ ముందు అని చెప్పుకునే విశ్వాసము అబ్రహాము. అందుకని అబ్రహాం అంత గొప్ప విశ్వాసుడయ్యాడు. ఈ రోజు మన విశ్వాసము అబ్రహాముతో పోల్చుకుంటే ఏమాత్రం ఉన్నది మన విశ్వాసం? ఏ పాటి విశ్వాసంలో మనం బ్రతుకుతున్నామో ఒకసారి గమనించవలసిన అవసరం ఉన్నది. చదవండి. అప్పుడు ఆయన, నీకు ఒక్కడైనా నీ కుమారుని అనగా నీవు ప్రేమించి ఇస్సాకును తీసుకొని మోరియా దేశములకు వెళ్లి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అతన్ని అర్పించమని చెప్పాను. తెల్లవారినప్పుడు అబ్రహాము. చూడండి, ఇక్కడ ఎంత గొప్ప మాట అంటే, దేవుడు నీకు లేక లేక పుట్టిన ఆధారపు సంతానం కలిగి నీకు పుట్టిన ఇసాకుని నీవు బలిగా. అప్పుడు అబ్రహాము మాట్లాడాడా తిరిగి దేవునితోటి? ఏమైనా ప్రశ్నించాడా? అక్కడ ఏమైనా దేవునికి అయ్యో దేవుడు ఏంటి ఇలా కోరుకున్నాడు అని దేవుడి మీద సందేహం కలిగిందా అబ్రహాంకి? దట్ ఈస్ ఫెయిత్. నువ్వు నిజముగా విశ్వాసములో నిలబడిగా ఉంటే నిన్ను ఏది కదిలించలేదు. ఎంత భయంకరమైన పరిస్థితి నువ్వు ఎదుర్కొన్నా కూడా నీ విశ్వాసము నుండి నిన్ను తొలగించలేదు. అంత గొప్ప విశ్వాసం అబ్రహాముది. నీకు కలిగిన కుమారుడు ఇసాకుని నీవు బలిగా అని మాత్రం రియాక్ట్ కాలేదు అక్కడ అబ్రహాము. వెంటనే ఏం చేశాడు? నీ చిత్తము ప్రభువా, let it be done according to your will. దేవుడు చూడండి, ఇక్కడ అబ్రహాముకి క్రొత్త నిబంధనలోని ఒకడు వస్తాడు. యేసుక్రీస్తు ప్రభు దగ్గర ఒక ధనవంతుడు వస్తాడు. ధనవంతుడు దగ్గరకు వచ్చి, నేను అన్ని ఆజ్ఞలను గైకొన్నాను, పరలోక రాజ్యంలోకి నేను ప్రవేశించాలంటే ఇంకే ఏమి చేయాలి అని అంటాడు. ఏమి చేయాలని అడిగితే దేవుడు అయిన యేసుక్రీస్తు ప్రభు ఏమంటాడు? నీ దగ్గర ఉన్న ఆస్తి అంతాయో పేదలకి అంత ఇచ్చేసి నన్ను వెంబడించు అన్నాడు. అప్పుడు ఏమంటాడు? అదే పరిస్థితులు ఈ రోజు మనం బ్రతుకుతున్నాం. అదే పరిస్థితి. ఇఫ్ గాడ్ కమ్స్ టు యూ, దేవుడు నీ యొద్దకు వచ్చి నీ దగ్గర ఉన్నదంతయు నాకు ఇచ్చేసి నన్ను వెంబడించు
అని ఒకవేళ దేవుడు నిన్ను అడిగితే నువ్వు ఏమంటావు? అక్కడే నీ విశ్వాసం ఎంత గొప్పదో తెలిసిపోతుంది. ఈరోజు క్రైస్తవుడని చెప్పుకుంటే సరిపోదమ్మా. యూ షుడ్ బి ప్రిపేర్డ్. యూ షుడ్ బి ప్రిపేర్డ్ టు హియర్ ద కాల్ అండ్ టు డూ అకార్డింగ్ టు ద విల్ ఆఫ్ గాడ్. అప్పుడే నిజమైన క్రైస్తవుడని నువ్వు పిలువబడతావు. దేవుడు ఆయనకి పరీక్ష పెట్టాడు, అబ్రహాముకి పరీక్ష పెట్టాడు, ధనవంతుడికి పరీక్ష పెట్టాడు. ధనవంతుడు ఏమన్నాడు? నేను మాత్రం ధనాన్ని నేను వెంబడించలేను, ధనాన్ని మాత్రమే నేను వెంబడిస్తాను. దేవుడు అందుకని దేవుడు అంటున్నాడు, అనేక మంది పిలువబడ్డారు, ఏర్పరచబడ్డవారు ఆ కొద్దిగా గుంపులో నువ్వు ఉన్నావా అని నిన్ను పరిశీలించు. నీ విశ్వాసం ఎంత గొప్పదో నువ్వు తెలుసుకో. ఆర్ యు రెడీ? గాడ్, హియర్ ఐ యామ్. తండ్రి, నా విద్య కాదు, నా కుటుంబం కాదు, ఏది కాదు, ముందు నీ నీతి, ముందు నీ రాజ్యం, దీనికి మించి ఆ తర్వాత ఏదైనా, దీని కొరకు ఏదైనా నాకు త్యాగం చేయాలని అవసరం ఉంటే హియర్ ఐ యామ్ అని అబ్రహాము లాంటి విశ్వాసము కలిగి మనం చెప్పుకోగలగాలి. అది నిజమైన విశ్వాసం. చదవండి. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు దంట కట్టి తన పనివారిలో ఇద్దరిని తన కుమారుడు ఇస్సాకును వెంట పెట్టుకుని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటుకు వెళ్ళాను. మూడవ నాడు అబ్రహాము కనలెత్తి దూరం నుండి ఆ చోటు చూసి వారిద్దరు కూడి వెళ్ళిచుండగా ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో నా తండ్రి అని పిలిచాను. అందుకు అతడు ఏమి నా కుమారుడా అని. చూడు, ఇక్కడ కూడా అదే మాట, హియర్ ఐ యామ్. ఒక ఫోర్ షాడో పిక్చర్ కనిపిస్తుందా? అబ్రహాము ఇసాకు మధ్యలో ఒక ఫోర్ షాడో పిక్చర్ ఆఫ్ గాడ్ ద ఫాదర్ అండ్ ద సన్ కనిపిస్తుంది. ఇసాకు అబ్రహాముని పిలిచినప్పుడు మై ఫాదర్ అంటాడు. ఇక్కడ ఇంగ్లీష్ లో చదువుతాను చూడండి. దెన్ ఐజాక్ సెడ్ టు అబ్రహాం హిస్ ఫాదర్, మై ఫాదర్. మై ఫాదర్ అన్నప్పుడు అబ్రహాం ఏమన్నాడు? హియర్ ఐ యామ్ మై సన్. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా అదే అన్నాడు. హూ విల్ గో టు రిడీమ్ మై చిల్డ్రన్ అంటే జీసస్ క్రైస్ట్ సెడ్ హియర్ ఐ యామ్. హియర్ ఐ యామ్. ఇదిగో నేను సిద్ధముగా ఉన్నాను అని యేసుక్రీస్తు ప్రభు వారు లేచి బయలుదేరుడు మనల్ని రక్షించుటకు. అబ్రహాము కుమారుడు నా తండ్రి అని పిలిచినప్పుడు అబ్రహాము ఏమన్నాడు? హియర్ ఐ యామ్. నీవు పిలిచినప్పుడు అల్లా దేవుడు ఏమంటాడో తెలుసా? హియర్ ఐ యామ్. హియర్ ఐ యామ్. అనేక మార్లు బైబిల్ గ్రంథంలోని దేవుడిని పిలిచినప్పుడు దేవుడు పలికిన మాట ఇదే, హియర్ ఐ యామ్. ఇదిగో నేను నీకు భూమి దిగంతముల వరకు తోడై ఉంటాను. హియర్ ఐ యామ్, లో ఐ విల్ బీ విత్ యూ అంటు ది ఎండ్స్ ఆఫ్ ది ఎర్త్ అంటాడు. అబ్రహాము ఇసాకుతో మాట్లాడుతుండగా ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. అప్పుడు అతడు నిప్పును కట్టెలను వదలు గాని దహన బలికి గొర్రెపిల్ల ఏదని అడుగుగా అబ్రహాము నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రెపిల్లను చూచుకునని చెప్పాను. ఇట్స్ అ ఫోర్ షాడో పిక్చర్. దేవుడే దహన బలికి గొర్రె పిల్లని చూచుకుంటాడు. అబ్రహాంకి ఎలా తెలుసు దేవుడే గొర్రె పిల్లని చూచుకుంటాడని? అబ్రహాంకి ఎలా తెలుసు దేవుడే గొర్రె పిల్లని చూసుకుంటాడని? చెప్పండి. హెబ్రోయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం. అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించాను. ఎవడు ఆ వాగ్దానం, హీబ్రూ 11:1 అది తర్వాత చదువుతాం.
విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి యునవనకు రుజువునయ్యను. ఆమేన్. అదృశ్యమైన వాటిని అని నమ్మాడు కాబట్టి అబ్రహాము చెప్పగలిగాడు, దేవుడే గొర్రె పిల్లని ఏర్పాటు చేసుకుంటాడు. దట్ ఈస్ ఫెయిత్. సీయింగ్ బియాండ్ యువర్ సిచ్యువేషన్ and knowing that God will deliver you from that situation is faith. ఎప్పుడైతే నీ పరిస్థితిని దాటి నువ్వు చూడగలుగుతావో, ఆ పరిస్థితి నుండి దేవుడు నిన్ను విమోచిస్తాడని నీకు విశ్వాసము కలుగుతుందో దానినే విశ్వాసం అంటావు. ఎలా చేస్తాడో తెలియదు కానీ దేవుడు చేస్తాడు. గొర్రెపిల్ల ఏది అని ఇస్సాకు అడిగాడు. అబ్రహాము ఏమన్నాడు? దేవుడే ఏర్పరచుకుంటాడు. దేవా ఏమిటి ఈ పరిస్థితి అని మాత్రం దేవుణ్ణి ప్రశ్నించకు. శ్రమ కలుగుట నాకు మేలాయను అని చెప్పు. నీవు శ్రమలో ఉన్నప్పుడు నువ్వేమి చెప్పాలి? దేవా శ్రమ కలుగుట నాకు మేలాయను. ఇది ఒకవేళ నాకు పరీక్ష అయితే ఈ పరీక్షలో నేను నిలదొక్కుగా నాకు విశ్వాసముని నీవు దయచేయి. If this is my trying, testing, trial period, నాయనా ఇందులోని నేను నిలబడటానికి నాకు విశ్వాసముని దయచేయి. అంతేగాని నీ పరిస్థితిని దేవుడు నీకు నీ ముందున్న ఆ సిచ్యువేషన్ ని నువ్వు తిట్టుకోవద్దు. ఆ పరిస్థితిని బట్టి నువ్వు తప్పుగా మాట్లాడు. అయ్యో ఏమిటి కర్మ అని చాలా మంది చెప్తూ ఉంటారు. వారి నోట్లో నుండి చాలా సార్లు నేను విన్నాను. సే థ్యాంక్ యూ. ఈ పరీక్ష కొరకే థ్యాంక్ యూ. నీవు నన్ను ప్రేమిస్తున్నావు కాబట్టి నువ్వు నన్ను పరిశోధిస్తున్నావు. అందుకనే ప్రభువా నేను విశ్వాసములోని ఈ పరిస్థితుల్లోని నేను విశ్వాసములో నిలబట్టుకు నాకు సహాయం దయచేయగలను ప్రభువా. అబ్రహాము చూడకుండానే చెప్పాడు, దేవుడు గొర్రె పిల్లని ఈ పరిస్థితి దేవుడు చూసుకుంటాడులే నాన్న. బలి కావాలన్నావు కదా, దేవుడే బలిని ఏర్పాటు చేసుకుంటాడు అని ఎంత విశ్వాసమో అబ్రహాముకి. అబ్రహాము చూసాడా? అప్పటి వరకు గొర్రెపిల్లని చూసాడా? చూడలేదు. ఆయనను ఏమి నమ్మాడు? దేవుడు ఏర్పాటు చేస్తాడు. దేవుడు ఈ పరిస్థితి నుండి ఈ స్థితి నుండి నన్ను బయటకి చెప్పండి. ఆమేన్. దేవుడు నిన్ను పరీక్షలో పెట్టింది నిన్ను ఫెయిల్ చేయడానికి కాదు. When God tests you, when God puts you in trials, He wants to give you a testimony. ఆ పరీక్షల ద్వారానే నీకు గొప్ప సాక్ష్యము దేవుడు కలుగజేయటానికి దేవుడు ఆ పరీక్షని నీకు పెడుతున్నాడు. Let every trial, let every test become a testimony for Jesus Christ. ఆ రోజు అబ్రహాము విశ్వాసములో నిరీక్షణ కలిగి ఆ గొర్రెపిల్ల కోసం ఎదురు చూచాడు కాబట్టి గొప్ప సాక్ష్యము కలిగి ఉన్నాడు అబ్రహాము. చూడండి, చదవండి. అలాగే వారిద్దరు కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటుకు వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠమును కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడు ఇస్సాకును బంధించి ఆ పీఠము పైన కట్టెల మీద. చూడండి, ఇక్కడ కూడా కుమారుడు తండ్రిని ఒక మాట ప్రశ్నించలేదు. నీవు దేవుడే ఏర్పాటు చేస్తానంటున్నావు, మరి నన్ను ఎందుకు కడుతున్నావు అని తండ్రిని. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటాడు? నేను నా చిత్తము నెరవేర్చుకోవటానికి రాలేదు, నా తండ్రి చిత్తము నెరవేర్చుకోవటానికి. ఇస్సాకు కూడా ఏం చేస్తున్నాడు? తండ్రిని ప్రశ్నించలేదు. బలిపీఠం మీద చేతులు వెనకాల కట్టేసి బలి అర్పణగా ఇస్సాకుని ఇస్తుండగా ఇస్సాకు తన తండ్రిని ఒక్క మాట అడగలేదు. ప్రశ్నించలేదు తండ్రిని ఒక్క మాట. ఎక్కడైనా రాయబడి ఉందా బైబిల్లో ఇస్సాకు నాకు ఎందుకు ఇలా చేస్తున్నావు అని ఇస్సాకు తండ్రిని అడిగాడా? ఎందుకంటే ఇస్సాకుకి తన తండ్రి మీద అంత నమ్మకము. కానీ మనకి దేవుడి మీద నమ్మకం లేదు. దౌర్భాగ్యము అది మనకి.
ప్రతి దానికి ప్రశ్న మనం దేవునికి. ఇస్సాకు ఏమాత్రము మాట్లాడకుండా బలిగా అర్పింపబడటానికి కూడా, అంటే తండ్రి మీద ఎంత విశ్వాసం ఉండాలి ఒక కుమారునికి. నా తండ్రి నాకు కీడు చెయ్యడు, నా తండ్రి నన్ను కాపాడుతాడు అనే నమ్మకము ఎప్పుడైతే నీలో ఉంటుందో నీ విశ్వాసము గొప్పది. అబ్రహాము చూడండి అదే విశ్వాసము కలిగి ఉన్నాడు. కుమారుడు చూడండి అదే విశ్వాసం కలిగి. అబ్రహాం ఏమన్నాడు? మై ఫాదర్ అన్నాడు. ఇస్సాకు ఏమన్నాడు? మై ఫాదర్ అన్నాడు. అబ్రహాము ఆ తండ్రిని నమ్మాడు, ఇస్సాకు అబ్రహామును నమ్మాడు. ఎవరు నమ్మకం వమ్ము కాలేదు. When you believe in God, your faith will not go void. నీ విశ్వాసము వ్యర్థముగా పోదు. నువ్వు దేవుడిని నమ్మినంత వరకు, దేవుళ్ళో నువ్వు విశ్వసించిన వరకు నీ విశ్వాసముకి ఏ హాని జరగదు. అందుకని దేవుడు అంటున్నాడు, నమ్మటము నీ వశమైతే నమ్మువానికి నమ్మండమ్మా. దేవుడు హాని చేయటానికి నిన్ను పిలవలేదు. నీ విశ్వాసాన్ని పాడు చేయటానికి నిన్ను పిలవలేదు. నిన్ను రక్షించింది దేవుడు నిన్ను త్రోసిపుచ్చటానికి కాదు. దేవుడు నిన్ను ఉన్నత స్థలములోని కూర్చోబెట్టడానికి, నీకు కీర్తిని, ఘనతను, ఖ్యాతిని దేవుడు కలుగ చేయటానికి మాత్రమే నిన్ను పిలిచాడు అని నీకు విశ్వాసము ఉన్నదా? నిన్ను తలగా పెడతాడని విశ్వాసం ఉన్నదా? నీకు ప్రశ్నించడం ఆపేసేయండి. ఇదిగో దేవా నీ చిత్తము ప్రభువా అని చెప్పటము నేర్చుకోండి మీ ప్రార్థనలో. తండ్రి నీ చిత్తము మాత్రమే జరుగును గాక, నీ చిత్తమంతా జరుగులాగా నాకు విశ్వాసము నాయన ప్రభువా నీవు కలుగ చేయండి. ఆల్ ఐ వాంట్ లార్డ్ ఇస్ టు స్టాండ్ ఫర్మ్ ఇన్ ఫెయిత్. అంతకన్నా నేను ఏది కోరుకోవటం లేదు. చదువుదాం. అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామా అబ్రహామా అని అతను పిలిచాను. అందుకతడు చిత్తము ప్రభువా అనెను. మళ్ళీ ఏమన్నాడు? చిత్తం ప్రభువా. ప్రశ్నలు ఏమీ లేవు అక్కడ అబ్రహాము దగ్గర. దేవుడిని ప్రశ్నించులాగా ఎప్పుడైనా అబ్రహాము చేశాడా? ఎక్కడ చూసినా కూడా he said here I am. చిత్తము ప్రభువా, చిత్తము ప్రభువా. సారీ I am busy, ఇప్పుడు కాదు లేటర్ అని మాత్రం ఏ మాత్రం అబ్రహాము దేవునితో ఆ విధముగా మాట్లాడలేదు. ఈరోజు టైంకి రమ్మంటే దేవుడు 8:30 సంఘం టైం చెప్తాడు. చిత్తము ప్రభువా అని చెప్పి బయలుదేరిన వాళ్ళు ఎంతమంది ఉంటారో నాకు తెలియదు. ఐఎమ్ జస్ట్ జనరల్లీ సేయింగ్. ఇదే సంఘం కాదు, ఏ సంఘానికి వెళ్ళినా కూడా go and honor God, not the pastor. When you honor God, God will honor you back. చదువు. అప్పుడు ఆయన ఆ చిన్నవాడి మీద చేయి వేయకము, అతను ఏమీ చేయకము, నీకు ఒక్కడైనా నీ కుమారుని నాకు వెనుదీయలేదు కనుక నీవు దేవునికి భయపడేవాడవని ఇందువల్ల నాకు కనబడుచున్నదని. అప్పుడు అబ్రహాము కనులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు వెనుక తట్టును కనబడెను. అబ్రహాము వెళ్లి ఆ పొట్టేలను పట్టుకొని, అప్పుడు వరకు లేదు పొట్టేలు అక్కడ, అదృశ్యమైన వాటిని ఉన్నవాటిగా చేయగలిగిన దేవుడు నీకు తోడై ఉన్నాడు. పొట్టేలు ఎక్కడి నుంచి వచ్చింది? అది కూడా ఏమిటి? ఆ ముళ్ళల్లోని పొట్టేలు చిక్కుకుంది. ఐఎమ్ టెల్లింగ్ యు మా, గాడ్ హ్యాస్ ప్రిపేర్డ్ అ వే ఫర్ యు. దేవుడు నీ కొరకు మార్గము సరళపరిచి ఉన్నాడు. దేవునికి స్తోత్రం.
నమ్మటము నీ ఆలస్యం. ఏ మార్గంలో నీవు వెళ్ళినా కూడా దేవుడు ఆ మార్గంలో ముందు వెళ్ళి ఆ మార్గంని సరళపరచకుండా నిన్ను నడిపించాడు దేవుడు. అబ్రహాము కన్నా ముందు దేవుడు అక్కడికి ఉన్నాడు. ఇసాకుని తీసుకొని వెళ్ళక ముందే దేవుడు అక్కడ ఉన్నాడు. మార్గము సరళపరిచేశాడు అబ్రహాముకు. అబ్రహాము విశ్వాసము పట్ల అబ్రహాముకి జరిగింది. బీ ఇట్ డన్ టు యూ అకార్డింగ్ టు యువర్ ఫెయిత్. నీ విశ్వాసం పట్ల నీకు జరుగును. అబ్రహాం అన్నాడు దేవుడే ఏర్పాటు చేస్తానన్నాడు. విశ్వాసములో దేవుడు ఏర్పాటు చేసేసాడు. నీవు కూడా నీ నోటితో చెప్పు, దేవుడే నా జీవితంలో కార్యము చేస్తాడని చెప్పు. దేవుడే చేస్తాడు అని నమ్ము. దేవుడు తప్పకుండా ఖచ్చితంగా నీ జీవితంలో కార్యము చేస్తాడు. సందేహించకండి మా దేవుణ్ణి, భయపడకండి, దేవునికి భయపడండి అంటున్నాడు. అబ్రహాము దేవుడే అంటున్నాడు, నీవు దేవుడికి భయపడ్డావు కనుక నీవు నీ కుమారుని వెనకాడకుండా నాకు ఇవ్వటానికి కూడా నువ్వు సిద్ధపడ్డావు అంటున్నాడు. భయము భక్తి ఉన్నదో లేదో మీకు మీరే ప్రశ్నించుకోండి. నేను ఎక్కువ ప్రశ్నలు మిమ్మల్ని అడిగాను అనుకోండి, ఇక్కడ ఉన్న చీరలు కూడా ఖాళీ అయిపోతుంది. Let God question you. I want your answer, God. Let it be done to me according to my faith. నా విశ్వాసం పట్ల నాకు జరుగును గాక అని నువ్వు చెప్పగలవు. నీ పరిస్థితులను ఉండాలి. నాయన, అబ్రహాము పొట్టేల్ని చూడలేదు, గొర్రెపిల్లని చూడలేదు, కానీ నమ్మేడు నాయన తండ్రి నువ్వు ఏర్పాటు చేస్తావని. నాయనా, నేను ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఉన్నాను, ఈ పరిస్థితి నుండి నన్ను బయటికి తీసుకువెళ్ళిపోతావు అని నమ్ముచున్నాను. నాకు విశ్వాసం ఉంది నాయన ప్రభువా, యు విల్ డెలివర్ మీ. నువ్వు మార్గము సరళపరుస్తావని విశ్వాసము నాకు గొప్పగా ఉన్నది నాయన ప్రభువా. ఎందుకంటే నమ్మటం నా వశము కాబట్టి నాకు సమస్తము సాధ్యం నాయన ప్రభువా. God is calling us. He is testing our faith today. చదవండి బ్రదర్. అబ్రహాము వెళ్ళి ఆ పొట్టేలును పట్టుకుని తన కుమారునికి మారుగా పెట్టి దహన బలి అర్పించును. అబ్రహాము ఆ చోటికి యెహోవా ఈరే అని పేరు పెట్టాను. యెహోవా ఈరే అంటే గాడ్ ఇస్ మై ప్రొవైడర్. గాడ్ ఇస్ మై ప్రొవైడర్. యెహోవా నా కాపరి, నాకు లేమియు. ఆ మాట చూడండి ఎంత చక్కగా దేవుడు నెరవేర్చాడు. దేవుడే నా కాపరి, నాకు లేమియు అవసరం లేదు, నాకు ఏ లోటు లేదు. దేవుడు నాకు తోడై ఉన్నంత వరకు, నేను దేవుడి యందు విశ్వాసముతో ఉన్నంత వరకు నాకు ఏమీ అక్కర్లేదు. నాకు సమస్తము దేవుడు సమకూర్చి ఇస్తాడు. దేవుడు నాకు ఏ లోటు లేకుండా దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు. అందుచేత యెహోవా పర్వతం మీద చూసుకొనును అని నేటి వరకు చెప్పబడను. యెహోవా దూత రెండవ మారు పరలోకం నుండి అబ్రహామును పిలిచిట్లను, నీవు నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని ఈ వెలితీయక ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి నక్షత్రముల వలెను సముద్ర తీరమందుని ఇసుక వలెను. When you pass the test of faith, నీవు ఊహించిన దానికన్నా అత్యధికముగా ఆశీర్వదించబడతావు. అబ్రహాము పరీక్షలోని నిలదొక్కున్నాడు. దేవుణ్ణి ప్రశ్నించలేదు, సందేహించలేదు, భయపడలేదు. దేవుడే గొర్రెని ఇస్తాడు అని కుమారుడికి మాట ఇచ్చాడు. తండ్రి మాట కుమారుడి దగ్గర ఒమ్ము కానివ్వలేదు దేవుడు. అబ్రహాము విశ్వాసాన్ని దేవుడు కాపాడాడు. అర్థమవుతుంది కదండి మీకు? దేవుడు నీవు ఇలా చేసావు కాబట్టి, నీవు నాకు భయపడ్డావు కాబట్టి, నీకు శ్రేష్టమైనది వెనకాడకుండా నాకు ఇవ్వడానికి ఇచ్చేసావు అనలేదు, సిద్ధపడ్డావు. హల్లెలూయా! చూడండి ఎంత గొప్ప మాట. చదవండి ఒకసారి.
యెహోవా దూత రెండవ మారు పరలోకం నుండి అబ్రాహామును పిలిచి ఇట్లా, నీవు నీకు ఒక్కడే ఉన్న నీ కుమారుని ఇయ్యవెనక ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందుని ఇసుక వలెను నీ సంతానమును నిత్యంగా విస్తరింపచేసేది. ఒకటే మాట ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నేను పిలిచినప్పుడు ఇదిగో దేవా నేను సిద్ధముగా ఉన్నాను అని నీ సిద్ధపాటుతనాన్ని నువ్వు దేవునికి ఎప్పుడైతే చూపిస్తావో నీ ఆశీర్వాదం నీకు ప్రారంభమైపోయింది. Whenever God calls you to test you, you say, here I am. And God is saying, lo, because you said you are ready to do this, because you said you are ready to do this, you were willing to sacrifice anything that I asked and you were ready to do it, your willingness was there. Today I am willing to bless you. I am willing to bless each one of you. నీ సంతతి వారు తమ శత్రువుల దగ్గర స్వాధీనపరుచుకుందురు. మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జన్మలనియు నీ సంతానం వలన ఆశీర్వదించబడునని నా తోడని ప్రమాణం చేసి ఉన్నానని యెహోవా ఎవరితో ప్రమాణం చేసుకున్నాడంటే దేవుడు? God swearing on himself for man. ఎక్కడ ఎన్నడూ నేను వినలేదు. ఎందుకు దేవుడు తన తోడని ప్రమాణం చేసుకున్నాడు? ఎవరైనా చెప్పగలరా? పైనవాడు ఎవడు లేడు కదా. అంటే నీవు ఈ పని చేస్తున్నందుకు నా మీద నేను ప్రమాణం చేసి చెప్తున్నాను. భూమియు ఆకాశము గతించిన, అందుకని అంటాడు దేవుడు, నేను ప్రమాణం చేసి మాట ఇచ్చాను. మనం మాట ఇస్తాము కానీ అంత వట్టి మాటలే. మనం ప్రమాణములు చేస్తాం కానీ తోడు అని నెత్తి మీద వేపెట్టేస్తాం, లేకపోతే అవతలోడు నెత్తి మీద వేయబడతాం. అవునా కదా? కానీ దేవుడు he swore upon himself. He swore by himself because there is nobody greater than him and God is not a man to lie. దేవుడు అబద్ధమాడటకు మనుషుడు కాడు కాబట్టి తన మీద ప్రమాణం చేసి అబ్రహాంకి వాగ్దానం ఇచ్చాడు. సో దేవుడు వాగ్దానము ఎలా ఉందంటే తన ప్రమాణముతో తోడై ఉన్నది దేవుని వాగ్దానములు. దేవునికి స్తోత్రము. ఎలాంటి వాగ్దానములు? అందుకనే వాగ్దానం ఇచ్చిన వాడు నమ్మండి. వాగ్దానం ఇచ్చిన వాడు, ఎందుకంటే తన తోడు ప్రమాణము చేసి నీకు వాగ్దానము చేశాడు దేవుడు. ఆయన అబద్ధము మాట్లాడడు. ఆయన నరపుత్రుడు కానే కాడు. ఆయన చెప్పి చేయకుండా, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండా, ఆయన తోడు ప్రమాణము చేశాడు కాబట్టి, వాగ్దానం ఇచ్చాడు కాబట్టి నెరవేర్చే బాధ్యత కూడా ఆయనదే. నువ్వు ఏమి చేయని అవసరం లేదు. నువ్వు సిద్ధముగా ఉండు చాలు. నిరీక్షణ కలిగి ఉండు. విశ్వాసములో నిరీక్షణ కలిగి ఉండు. నిర్భరముగా ఉండు. ధైర్యముగా ఉండు. జడియుకుడి అంటున్నాడు. యుద్ధము చదువుదా. తరువాత అబ్రహాము తన పనివారి యొద్దకు తిరిగి రాగా వారు లేచి అందరూ కలిసి బెయేర్షెబాకు వెళ్ళిరి. అబ్రహాము బెయేర్షెబాలో నివసించాడు. ఇంకా చూడండి, బెయేర్షెబాలో నుండి ఇంకా అక్కడికి వెళ్ళలేదు. ఎవరి దగ్గరికి? భార్య దగ్గరికి ఇంకాను వెళ్ళలేదు. చాలా దూరపు ప్రయాణం వెళ్ళారు వారు. బెయేర్షెబాలో కొంతకాలము ఉన్నారు. ఇక్కడేమో సారాకి ఏం జరుగుతుందో దిగులు, తెలియదు. కుమారుని చూడకుండానే, భర్తను చూడకుండానే సారా చనిపోతాడు. ఎంతమందికి ఈ విషయం తెలుసు? చదువుదాం. ఆ సంగతులు జరిగిన తర్వాత అబ్రహామునకు తెలుపబడినదేమనగా, మిల్కా అను ఆమెయు నీ సహోదరుడకు నాహోరునకు పిల్లలను కనను. వారు ఎవరనగా అతని జ్యేష్ఠ కుమారుడైన ఊజు,
ఇతని తమ్ముడైన రూజు, ఆరాము తండ్రి అయిన కెమూయేలు, కేసేలు, చూడండి 23వ అధ్యాయం పోతాము 1వ వచనం. షారా జీవించిన కాలము అనగా షారా బ్రతికిన ఏళ్ళు 127. షారా కానాను దేశమందలి హెబ్రోనును కిర్యతర్బాలో వృద్ధి పొందెను. అప్పుడు అబ్రహాము షారా నిమిత్తము అంగలార్చుటకును ఆమెను గూర్చి ఏడ్చుటకును వచ్చెను. చూసావా, ఆమె చనిపోయిన వార్త తెలుసుకొని అక్కడ ఒక పరీక్ష, ఇక్కడ వచ్చిన తర్వాత భార్యను కోల్పోయాడు. దెబ్బ తర్వాత ఒక పరీక్ష అయిపోయింది, దాని తర్వాత ఇంకొక పరీక్ష కాదు కానీ ఒక సంఘటన జరిగింది. అబ్రహాము జీవితాన్ని, తన భార్యని ఎంతగా ప్రేమించాడు అబ్రహాము. అలాంటి భార్యని కోల్పోయాడు. ఇసాకుకి తల్లి లేకుండా అయిపోయింది. అక్కడ దేవుడు ఆశీర్వదించాడు. వెంటనే ఇక్కడ ఒక సంఘటన అబ్రహాము జీవితంలో జరిగింది. కానీ అబ్రహాము ఎప్పుడు ఏ పరిస్థితిలో కూడా దేవా నాకు ఎందుకు ఇలా జరిగింది అని ఎక్కడ ప్రశ్నించలేదు దేవుడు. ఎందుకంటే తెలుసా, రోమియోలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం ఏం చెప్తుంది? చదువుదాం. దేవుడు తను ప్రేమించే వారికి, ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తమును సమకూడి మేలు కొరకే జరుగుచున్నవని ఎరుగుదాము. దేవునికి స్తోత్రం. All things happen for good to those who believe in God. అబ్రహాము నమ్మాడు. He mourned, బాధపడలేదు అని అక్కడ రాయబడలేదు, కానీ బాధపడ్డాడు అని రాయబడింది. సహజంగా మనం ప్రేమించిన మన భార్య కానీ భర్త కానీ చనిపోతే, పిల్లలకి తల్లి లేకుండా అయిపోతే బాధ కలుగుతుంది. అబ్రహాము కూడా కలిగింది. కానీ ఆ బాధలో కూడా దేవుడిని ఏమాత్రము అబ్రహాము ప్రశ్నించలేదు. God loved Abraham so much that he said, "You are my friend." ఈ రోజు దేవుడు నిన్ను నీ స్నేహితుడని పిలుచుకుంటాడా? పిలుచుకోడా? చెప్పండి, చెప్పండి. అయ్యో మాట్లాడరు ఏంటమ్మా సంఘము? పిలుచుకునేలాగా చేస్తానని కూడా చెప్పరా మీరు? మౌనంగా ఉండటం అన్నిసార్లు మంచిది కాదు. అర్థమైందా? అతివృష్టి. చదవండి. తరువాత అబ్రహాము మృతి పొందిన తన భార్య ఎదుట నుండి లేచి హేతు కుమారులను చూచి, మీ మధ్య నేను పరదేశినిగాను పరవాసిగాను ఉన్నాను. మృతి పొందిన నా భార్య నా కన్నుల ఎదుట ఉండకుండా ఆమెను పాతి పెట్టటకు మీ తావును నాకు ఒక శ్మశాన భూమిని స్వాస్థ్యంగా ఇయుడని అడుగుగా, ఈ మాట నేను చదివినప్పుడు ప్రతిసారి నా తండ్రి నాకు జ్ఞాపకం వస్తాడు. మా నాన్న చనిపోయినప్పుడు ఆయన రక్షణ పొందుకోలేదు. అప్పుడు నేను నా తండ్రి మాట విని, ఆయన ఎప్పుడు ఒక ఆశ కలిగి ఉండేవాడు, ఒకవేళ నేను చనిపోతే మన హిందూ సంస్కారము ప్రకారము జనరల్ గా శరీరాన్ని కాలుస్తారు, ఆయనకి ఇష్టం లేదన్నాడు. నన్ను సమాధి చేయండి అని ఇష్టపడ్డాడు. అయితే సమాధి చేయాలంటే నేను ఎక్కడికి వెళ్ళాలి? సంఘానికి వెళ్ళాలి. అబ్రహాము కూడా చూడండి, ఆ రోజు తన భార్యని పాతి పెట్టడానికి అబ్రహాం దగ్గర స్థలం లేదు. అప్పుడు అబ్రహాము అక్కడ నివసిస్తున్న అన్యుల దగ్గరికి వెళ్ళి తన భార్య కొరకు ఒక స్థలాన్ని కొని 400 సిల్వర్ కాయిన్స్ తోని ఆ స్థలాన్ని కొంటాడు. కానీ మాకు మా జీవితంలోని స్థలం కొనడానికి కూడా మరి దేవుడు, sometimes I can't question God, బట్ జరిగిన దాని గురించి తలుచుకొని చాలా బాధపడుతుంటాం. మా తండ్రి చనిపోయినప్పుడు చాలా సంఘాల దగ్గరికి వెళ్ళాం, నేను మా అక్క వాళ్ళు. ఐ థింక్ మా అక్క కూడా ఈ ప్రోగ్రామ్ చూస్తుండొచ్చు, ప్రతి సండే లైవ్ చూస్తుంది వైజాగ్ నుండి. మరి మేము ప్రాధేయపడినా కూడా మా తండ్రిని పూడ్చివేయటానికి కూడా స్థలం దొరకలేదు. చివరిగా ఏం చేయాల్సి వచ్చింది? ఆయన కాల్చివేయాల్సి వచ్చింది. అంటే ఐ కెన్ రిలేట్ టు సమ్ వాట్.
ఈ పరిస్థితిని నేను చూస్తూ, కానీ దేవుడు అబ్రహాముని ఎంతగా ప్రేమించాడంటే సమస్తమును అబ్రహాము కొరకు సమకూర్చాడు. మరణములో కూడా దేవుడు అబ్రహాముని తన సంతానాన్ని జ్ఞాపకము చేసుకున్నాడు. దేవునికి స్తోత్రము. నిజంగా చెప్తున్నా, ఇట్ ఈస్ ఎ గ్రేట్ ప్రివిలేజ్ టు బి బరీడ్ అమంగ్ ద సెయింట్స్ టుడే. ఇట్స్ ఎ గ్రేట్ ప్రివిలేజ్. స్థలం దొరకటమే గొప్ప విషయం అయి ఉన్నది. మరి నా తండ్రికి ఆ యొక్క అవకాశము దొరకలేదు. ఇదే చేతులతో ఆయనని కాల్చవలసి వచ్చింది. మరి అబ్రహాముకి దేవుడు ఎంత మేలు చేశాడో చూడండి. అబ్రహాము కుటుంబానికి కూడా, తన భార్యని కూడా చావులో కూడా మరణములో కూడా దేవుడు జ్ఞాపకము చేసుకొని ఒక శ్రేష్టమైన స్థలాన్ని అంత్యక్రియలు జరిగించడానికి అబ్రహాముకి దేవుడు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం. అందుకనే అంటాడు, నేను నిన్ను ఏమాత్రము విడవను, ఎడబాయను. మరణములో కూడా మనము మర్చిపోతాము, కానీ దేవుడు మరణములో కూడా సమాధిలో నిన్ను జ్ఞాపకము చేసుకుంటాను అంటాడు దేవుడు. మనం సమాధిలో పెట్టిన తర్వాత అయిపోయింది మన పని. కానీ ఆ సమాధిలో ఎవరు జ్ఞాపకం చేసుకుంటారంట? దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడంట. జ్ఞాపకం చేసుకొని ఒక రోజు ఏం చేయబోతున్నాడంట? లేవనెత్తబోతున్నాడంట. దేవునికి స్తోత్రము. అందుకని దేవుడు అంటున్నాడు, నేను నిన్ను ఏమాత్రము విడవను, నేను ఏమాత్రము ఎడబాయను. జీవముగా ఉన్నప్పుడు, మరణించినప్పుడు కూడా నువ్వు నా నుండి వేరైపోవని ఏమాత్రము నువ్వు అనుకోవద్దు. ఐఎమ్ విత్ యూ ఆల్వేస్ అంటాడు. అందుకనే మనం వివాహం నాడు మనం ఏమని వాగ్దానం ఇస్తాం భార్యకి? మరణము మనల్ని వేరు చేసే వరకు నేను నీకు తోడై ఉంటాను. కానీ దేవుడు ఎంత గొప్పవాడంటే మరణము కూడా వేరు చేయనివ్వకుండా మరణమా నీ ముళ్ళెక్కడా అని ప్రశ్నించలాగా కృప దేవుడు మనకు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రము. అంత గొప్పగా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. అందుకనే అంటానమ్మా, ఫెయిత్ కెన్ మూవ్ మౌంటైన్స్. కొండలని తొలగించగలుగుతారు విశ్వాసం. అంత గొప్ప విశ్వాసం నీలో ఉంటే నువ్వు ఏ రోజు నీ పరిస్థితిని చూసి నువ్వు భయపడవు. నీ ముందు ఏ పరిస్థితి దేవుడు పెట్టినా కూడా నువ్వు ఏమి చేస్తావంటే, దేవా నీకు స్తోత్రం, నువ్వే ఇచ్చావు, నీవే తీసివేస్తావు అని దేవుణ్ణి మనం నమ్మగలిగితే, గాయపరచువాడు నీవే, స్వస్థపరచువాడు నీవే. మరి నేను ఎందుకు దిగులు పడాలి? నేను ఎందుకు భయపడాలి? నా పరిస్థితులను చూసి నేను ఎందుకు కృంగిపోవాలి? ప్రభువా నాయనా, భూమి దిగంతముల వరకు నువ్వు నాకు తోడై ఉంటావని మాట ఇచ్చావు. నువ్వు నన్ను విడవవు, నన్ను ఎడబాయవు. నేను ఏ పరిస్థితిలో ఉన్నా కూడా నీవు ఆ పరిస్థితిలో నాకు తోడుగా ఉంటావని మాట ఇచ్చావు. అయినను నేను నమ్మలేకపోతున్నాను నాయన తండ్రి. నాయన, నమ్ములాగా విశ్వాసము నాకు కలుగు చేయి నాయన ప్రభువా. విశ్వాసము దేని వల్ల కలుగుతుందంట? దేవుని మాట వినటము వల్ల. విశ్వాసం, ఈ మాటలు విని మీరు విశ్వాసంలో బలపరచబడతారనే ఆశతో ఈ మాటలు చెప్తున్నాను. నెవర్ డౌట్ గాడ్. ఎందుకంటే తెలుసా, నీలో ఉన్నవాడు ఇహలోకంలో ఉన్నవాడు కన్నా గొప్పవాడు. కాబట్టి నువ్వు సందేహించుకుంటున్నాడు దేవుడు. పరీక్ష పెట్టేనా? అందులో నుంచి నేను విమోచిస్తాను, మార్గము సరళపరుస్తాను. నీకు కనిపించకపోవచ్చు, కానీ ముందే నేను అన్నీ ఏర్పాటు చేసి వచ్చాను. అందుకనే మరి ఈ సమయంలో ఈ మాట ఎందుకు దేవుడు మాట్లాడుతున్నాడో తెలియదు, కానీ మీలో బహుశా ఎవరైనా ఉండొచ్చు, ఇక్కడ చాలా శోధింపబడుతుండొచ్చు, మీరు చాలా భారము కలిగి ఉండొచ్చు. దేవుడు మీతో ఈరోజు మాట్లాడుతున్నది ఏమిటంటే, నిరీక్షణ కలిగి ఉండండి. నేను మార్గము సరళపరిచి ఉన్నాను నీ కొరకని దేవుడు మాట ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రం. నేను మార్గము సరళపరిచిన్నాను. నీవు వెళ్ళిన మార్గంలో ముందు నేను నడవకుండా ఆ మార్గంలో నిన్ను నడిపించాను.
అని దేవుడు సెలవిస్తున్నాడు మాట ద్వారా. వాట్ ఎ లవ్లీ గాడ్ వి సర్వ్. దేవునికి స్తోత్రం. హేతు కుమారుడు అయ్యా మా మాట వినుము. అయిపోయింది. 24వ అధ్యాయం పోదాం. అబ్రహాము బహుకాలం గడిచిన వృద్ధుడై ఉండెను. అన్ని విషయములోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించును. అన్ని విషయములలో అబ్రహామును దేవుడు అన్ని విషయముల్లో అంట ఏ లోటు, ఏ కొరత, ఏ కొలత, ఏ వెలితి లేకుండా అన్ని విషయములో అబ్రహాముని దేవుడు ఆశీర్వదించాడు. అంటే ఏమిటి? అబ్రహాము ముందు నీతిని, దేవుని రాజ్యముని కోరుకున్నాడు. అందుకని అన్ని విషయముల్లో దేవుడు అబ్రహాముని ఆశీర్వదించాడు. అబ్రహాముకి దేవుని పని. అందుకని ప్రతిసారి దేవుడు పిలిచినప్పుడు చిత్తము ప్రభువా అన్నాడు. అందుకని ఏ విషయంలో కూడా అబ్రహాముకి దేవుడు లోటు లేకుండా చేశాడు. వారానికి ఒక్కసారి దేవుని సన్నిధిలో మనం నిలబడతాం. వారానికి ఒక్కసారి. ఆ వచ్చేది కూడా ఏడుపుతోనే వస్తాము, కానీ సంతోషంతో మనము రాము. ఏదో లోక భారం అంతా మీ నెత్తి మీదే ఉన్నట్టు, లోక శ్రమలంతా మీ మీదే ఉన్నట్టు, నీ యావత్తు శ్రమను నా మీద వెయ్యి మోపు అంటున్నాడు. అందుకనే సంఘంలో అడుగు పెట్టినప్పుడు మీరు స్వతంత్రులుగా అడుగు పెట్టండి. మీ భారమంతా బయట, దేవా మీ సంఘంలో నా పాత్రని నేను ఎంటీగా చేసుకొని నేను శ్రేష్టమైన వాటిని నింపుకొని వెళ్తున్నాను, దీవెనలతో నేను నింపుకొని వెళ్తున్నాను అని ఎప్పుడైతే మీరు వస్తారో మీ విశ్వాసమును బట్టి మీకు జరుగుతుంది. దేవునికి స్తోత్రం. బీ డన్ టు యూ అకార్డింగ్ టు యువర్ ఫెయిత్. సో ఏ ఫెయిత్ తో నువ్వు ఇక్కడికి వచ్చావో అదే ఫెయిత్ తో తిరిగి నువ్వు వెళ్తావు. రైట్? ఓకే, లెట్ us see. అప్పుడు అబ్రహాము తనకు కలిగిన సమస్తమును ఏలుచుండిన తన ఇంటి పెద్ద దాసునితో, నీ చెయ్యి నా తొడ కింద పెట్టుము, నేను ఎవరి మధ్య కాపురం ఉన్నానో ఆ కానానీయుల కుమార్తెలలో ఒకదానిని నా కుమారునికి పెళ్లి చేయాలి. ఇక్కడ చాలా ప్రాముఖ్యమైన సంఘటన జరిగింది. ప్రమాణం జనరల్ గా మనం ఎక్కడ పెట్టించుకుంటాము చెప్పండి? తల మీద కానీ చేయి మీద పెట్టించుకుంటాం. అబ్రహాం ఎక్కడ పెట్టించుకున్నాడట? తొడ మీద కాదు. ఎందుకు చెప్పాలి? ఎలియాజర్ అనే ఆయన దాసుడితోని అబ్రహాము ప్రమాణం చేసుకుని తొడ కింద ప్రమాణం చేశాడు. ఎంత గొప్ప ప్రమాణము తెలుసా? ఎప్పుడైతే ఎలియాజరు చెయ్యి అబ్రహాము తొడ కింద వెళ్ళిందో అబ్రహాము ఏమంటున్నాడంటే, ఎలియాజరు ఒకవేళ నీవు కననీయుని స్త్రీని నా కుమారుడికి నీవు తెచ్చి భార్యగా ఇస్తే నా కుటుంబం అంతా ఎండిపోయి శాపగ్రస్తముగా ఉండిపోవును గాక. లెట్ మై సీడ్ బేర్ నో ఫ్రూట్. జనరల్ గా if you put your hands here behind any male, the reproductive organ of a man is there. So Abraham is saying, let my entire generation's seed become waste if you bring a woman from Canaan. అందుకనే అంత భయముతో, అంత శ్రద్ధతో ఎలియాజరు బయటికి వెళతాడు. అయ్యో, ఒకవేళ నేను తప్పు చేస్తే ఆ తప్పు వలన అబ్రహాము సంతానం అంతా శపించబడుతుంది. తొడ కింద ప్రమాణము అందుకని అబ్రహాము చేయించుకున్నాడు. లెట్ మై సీడ్ బికమ్ వేస్ట్, బట్ ఐ డోంట్ వాంట్ అ కర్స్డ్ జనరేషన్ టు కమ్ ఫ్రమ్ ఐజాక్. అర్థమైందండి ఇప్పుడు? అందుకనే దేవుడు బైబిల్లో ఒక మాట అంటాడు, నీ అవును అవునుగా ఉండని, నీ కాదు కాదుగా ఉండని, దీనికి మించి ఏదైనా నీ నోటిలో నుండి బయలుదేరిన ఎడల అది దుష్టుడి నుండి వచ్చినది అంటాడు.
సో ఎలియాజరు ప్రమాణం అబ్రహాం ఎలియాజర్తో ప్రమాణం చేయించుకున్నాడు. ఆ ప్రమాణం వెనకాల ఉన్న అర్థము ఇప్పుడు మీకు తెలిసి ఉండొచ్చు. ఎప్పుడైనా ఆలోచించాలి ఎందుకు తొడగిందా? మనం ఆలోచించే అవసరం లేదు కదా. మనకి ప్రతి ఒక్క పని వెనకాల ఒక ఉద్దేశం ఉంటుంది. అబ్రహాముకి ఎంత బాధ్యత కలిగి ఉన్నాడంటే, దేవుడు మాట అబద్ధము కాకూడదు. ఒకవేళ ఎలియాజరు అటు విధముగా చేస్తే ఇస్సాకు నుండి మాత్రము ఏ పాపపు సంతానము బయలుదేరకూడదు అని ప్రమాణము చేయించుకున్నాడు అబ్రహాము. అంత భయము, భక్తి. ఒకవేళ నా కుమారుడు వల్ల అది కాకపోతే దేవుడు ఇంకొకరిని ఏర్పరచుకుంటాడు, కానీ నా కుమారుడు వల్ల దేవునికి ఏ మాత్రము అవమానము జరగకూడదు అనే ఉద్దేశముతో ఎలియాజరు చేత తొడ కింద ప్రమాణము చేయించుకుంటాడు. ఎంత విలువండి దేవుని మాట అంటే అబ్రహాముకి, ఎంత విలువ! ఈ రోజు మనకి ఆ విలువ ఉందా దేవుని మాట అంటే? ఎన్ని మన పెళ్లిళ్ళే చూసుకుందామండి. ఇచ్చిన ప్రమాణములు మనం ఎంత బాగా నెరవేర్చుకున్నామో పెళ్ళైన వారు మీరే ఒకసారి ఆలోచించుకోండి. ఈ ప్రోగ్రాం చూస్తున్న వారు కూడా, మీ భార్య మీ పక్కన కూర్చోటానికి రోజు ఉదయం లేచి అబ్బా ఈయన ముఖంనే చూడాలా అని అనుకుంటుందా? అబ్బా ఈయన ముఖం చూడకపోతే నాకు ఎలాగో ఉంటుంది అని అనుకుంటుందా? అంటే నీ ప్రమాణం అంత గొప్పదన్నమాట. When you promise, stick to your promise. అందుకనే దేవుడు తన తోడు ప్రమాణం చేసుకున్నాడు కాబట్టి తన మాట తప్పడు. దేవునికి స్తోత్రము. ఎలియాజరు అబ్రహాము తోడు ప్రమాణం చేశాడు. అబ్రహాము జనరేషన్స్ తోడు ప్రమాణం చేశాడు. అందుకనే ఎలియాజరు భయముతోని, భక్తితోని అబ్రహాము మాటను నేను పాడు చేయకూడదు, అబ్రహాము ప్రమాణముని ఏ మాత్రం నేను కీడు చేయకుండా కాపాడుకోవాలని ఎలియాజర్. అలాంటి దాసులు నిజంగా దొరకటం అరుదు. ఇవాళ ఈరోజు సంఘ కాపరులకి విరుద్ధిగా ఎవరు నిలబడుతున్నారు? కాపరులే నిలబడుతున్నారు. వాళ్ళ కింద పని చేసిన వారు, నిన్ను కాదులే. సహజంగా ఏమైతుంది? ఒక కాపరి దగ్గర పని చేసిన తర్వాత ఆయన దగ్గర ప్రమాణములు చేసి, నిన్ను విడవను సార్, బ్రతికినంత కాలం నీ దగ్గర ఉంటాను, కొంతకాలం తర్వాత ఏమైతే వాడు పోయి ఇంకొక సంఘం పెడతాడు. జరుగుతుందా లేదా? ప్రమాణానికి అసలు విలువే లేదు మనుషులకి. కానీ దేవుడు అలాంటి వాడు కాదు. వాగ్దానం ఇచ్చిన వాడు, నమ్మదగిన వాడు. దేవునికి స్తోత్రము. తన తోడు ప్రమాణం చేశాడు. దేవుడు నేను గొప్ప జనాంగమని చేస్తారని దేవునికి స్తోత్రము. హల్లెలూయా. చదువుతామమ్మా. నా స్వదేశమందున్న నా బంధువుల ఎదురుకు వెళ్ళి ఇస్సాకును నా కుమారునికి భార్యను తెచ్చినట్లు ఆకాశం యొక్క దేవుడును భూమి యొక్క దేవుడునైన యెహోవా తోడని నీ చేతి ప్రమాణం చేయించదనను. ఆ దాసుడు ఈ దేశమునకు నా వెంట వచ్చుటకు ఒకవేళ ఆ స్త్రీ ఇష్టపడిన ఎడల నీవు బయలుదేరి వచ్చిన ఆ దేశమునకు నేను నీ కుమారుని తీసుకుని పోవాలనా అని అడుగగా, అబ్రహాము అక్కడికి నా కుమారుని తీసుకుని పోకూడదు సుమి, నా తండ్రి ఇంటి నుండి నేను పుట్టిన దేశం నుండి. ఇక్కడ చాలా గొప్ప విషయం ఉంది. ఒకవేళ పిల్ల ఏమంటున్నాడు? అక్కడికి రావడానికి ఇష్టపడకపోతే నీ కుమారుని నేను అక్కడికి తీసుకొని వెళ్ళొచ్చా అంటే, అప్పుడు అబ్రహాం ఏమంటున్నాడు? తీసుకెళ్ళటానికి ఇష్టపడు. కానీ దేవుడు యేసుక్రీస్తు ప్రభువుని తన వధువు తన యొద్దకి రావడానికి ఇష్టపడలేకపోయినా కూడా దేవుడే తన వధువు దగ్గరికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. చూడండి, నిజంగా చెప్తున్నానమ్మా, ఎంత గొప్ప దేవుడు. మనం ఇష్టపడకపోయినా కూడా, మనం ఇంకను పాపులుగా ఉన్నప్పుడే దేవుడు మన దగ్గరికి రావడానికి ఇష్టపడ్డాడు.
ఇక్కడ అబ్రహాం ఏమంటే నా కుమారుడు మాత్రం అక్కడికి తీసుకొని వెళ్ళారు. కానీ దేవుడు అలా అనలేదు. తన అద్వితీయ కుమారుణ్ణి పంపించాడు, వధువు దగ్గరికే పంపించాడు. చూడండి ఎంత తేడా ఉందో మనిషికి దేవుని ఆలోచనలకి మనిషి ఆలోచనలకి, భూమి ఆకాశం అంతా తేడా ఉంది. టైం ఎంత అయింది? 10:04. Okay, I'll close in 5 minutes. We'll continue with the next. నా తండ్రి ఇంటి నుండి నేను పుట్టిన దేశం నుండి నన్ను తెచ్చి నాతో మాట్లాడి ఈ సంతానమునకు ఈ దేశం నిశ్చితనని అతడు తన యజమాని ఒంటెలలో 10 ఒంటెలను తన యజమాని ఆస్తులు శ్రేష్టమైన నానా విధములకు వస్తువులను తీసుకొని పోయాను. అతడు లేచి అరమ్నాహారాయిలో 12వ వచనం. ఎన్ని ఒంటెలు తీసుకెళ్ళాడంటే 10. సంఖ్య మీరు జ్ఞాపకం చేసుకోండి. 10. నా యజమానుడు అబ్రహాము దేవుడైన యెహోవా నేను వచ్చిన కార్యము త్వరలో సఫలము చేసి నా యజమానుడకు అబ్రహాము మీద అనుగ్రహము చూపుము, చిత్తగించుము. నేను ఈ నీరు ఓటు యొద్ద నిలుచుచున్నాను. ఈ ఊరి వారి పిల్లలు నీరు చెందుకున్నట్టుకు వచ్చుచున్నారు కాబట్టి నేను త్రాగినట్లు నీవు దయచేసి నీ కడవను వంచుమని నేను చెప్పగా నీవు త్రాగుము, నీ ఒంటెలకును. ఎందుకు ఈ మాట చెప్తున్నాడంటే అప్పుడే వాళ్ళకి తెలుసు, నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించు అనే విషయము ఎవరైతే నెరవేరుస్తారో అటువంటి స్త్రీనే ఇసాకుకి భార్యగా, అబ్రహాముకి కోడలుగా. రెబెకా దేవుణ్ణి పూర్ణ హృదయంతో ప్రేమించి పొరుగువాడిని కూడా తనలాగనే ప్రేమించింది కాబట్టి సమస్త ధర్మశాస్త్రం ఈ రెబెకా నెరవేర్చింది. Love the Lord thy God with all your heart and love your neighbor as yourself. Upon these 2 commandments hang the law and the prophets. ఈ 2 విషయములు రెబెకా నెరవేర్చింది. తన దేవుడిని ఎంతగా ప్రేమించిందో పొరుగువాడికి కూడా అంతగా ప్రేమించి, ఒకవేళ నేను కూడా ఈ పరిస్థితిలో ఉంటే నాకు కూడా ఎవరైనా నీళ్ళు ఇస్తే బాగుంటుంది. ఆ 2 మాటలు రెబెకా నెరవేర్చడం వలన దేవుడు ఇసాకుకి భార్యగా దేవుడు ఏర్పాటు చేశాడు. చూడండి ఎంత గొప్ప. మనం అనుకుంటాం 10 ఆజ్ఞలు లేవనుకుంటాం, ముందు రాయబడలేదు అనుకుంటాం. కానీ గమనిస్తే 10 ఒంటెలు దేన్ని సూచిస్తున్నాయి? 10 ఆజ్ఞలని సూచిస్తున్నాయి. నీకే కాదు, నీ ఒంటెలకి కూడా నేను నీళ్లు ఇస్తాను అని ఎన్ని మార్లు ఆ చిన్న తల్లి బావిలో దిగి ఆ నీళ్లు మోసుకొని, ఒక్కొక్క ఒంటె ఎన్ని లీటర్లు దాగుంటుంది? ఒక 50 లీటర్లైనా వేసుకోండి. 500 లీటర్లు ఒంటెలకి ఇచ్చి ఆయనకి నీళ్ళు ఇచ్చి, అంటే 1 మైలు కాదు 2 మైళ్ళు నడువు. అన్ని విషయములు ఒకవేళ మనము చూస్తే రెబెకా ఎవరు సాక్ష్యము కలిగి ఉందో తెలుసా? యేసుక్రీస్తు ప్రభు సాక్ష్యము కలిగి ఉంది. దేవునికి స్తోత్రం. అలాంటి భార్య ఇసాకుకు దొరికింది కాబట్టి అంత మేలు ఇసాకు జీవితంలో. అందుకనే దేవుడు అంటాడు, నరునికి భార్య దొరకటము మేలు. అది దేవుని చిత్తానుసారమైన భార్య అయితేనే, లేకపోతే గాడ్ బ్లెస్ యు. అంతకన్నా నేను ఏమీ చెప్పలేదు. అందుకనే తొందరపాటు పడకండి, నిరీక్షణ కలిగి ఉండండి, అబ్రహాము వంటి విశ్వాసము కలిగి ఉండండి. దేవుడు తప్పకుండా ఏ పరిస్థితిలో, ఏ పరిశోధనలో మిమ్మల్ని పెట్టినా కూడా, దేవుడు మిమ్మల్ని పరిశోధిస్తున్నాడు అని మీరు అనుకున్నప్పుడు దేవుణ్ణి సందేహించకండి, ప్రశ్నించకండి, సంకోచించకండి. విశ్వాసంలో నిలకడగా నిలబడండి. ప్రభువా నీ చిత్తము ప్రభువా అని మాత్రమే అనండి. లేకపోతే శ్రమ కలుగుట నాకు మేలాయను అని చెప్పండి. ఈ పరీక్ష తర్వాత గొప్ప సాక్ష్యము నేను త్వరలోనే వచ్చే వారమే బహుశా నేను వినబోతున్నాను. దేవునికి స్తోత్రం. మరి కొద్ది మాటలు దేవుడు
దీవించునుగాక. I would like my choir team to come.